హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ పార్ట్ టైం జాబ్స్ అండి. చాలామంది అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అనగానే మనం కూడా చేద్దాం, ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, ఎంతో కొంత సంపాదిద్దాం, ఇన్నాళ్ళు చదువుకున్నాం కదా అని చెప్పి ఎవరు ఏది చెప్తే అదే తొందరగా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఈ మధ్యన మనం గత 10 రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఎవరో ప్రమోషన్ చేశారని చెప్పి వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వీళ్ళు అమౌంట్ కట్టి మోసపోయారని చెప్పి ఇలా పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి చాలా ఫేక్ అండి. మనం ఇది వరకు కూడా చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏంటంటే ముందు మనకి ప్రొడక్ట్స్ అవి కొనమంటారు, లేదంటే ఒక బల్క్ అమౌంట్ ఒక 10,000 మీరు పే చేయండి, మీకు డైలీ ఇంత అమౌంట్ రిటర్న్ వస్తుంది, ఒక యాప్ అని చెప్పి అది కూడా ఉంటుంటుంది. అలా కూడా మోసం అయిపోతుంటుంది. గతంలో నేను చెప్పినట్టుగా అప్పట్లో మేము 2009లో అండి, నాకు తెలిసి అప్పట్లో కూడా ఇలాగా వస్తేనేమో మేము కిట్ వస్తుంది అని చెప్పి మీరు డీడీ తీయండి అమౌంట్ అని చెప్పారు. అప్పట్లో 2000 అమౌంట్ డీడీ తీస్తే కిట్ వస్తుంది మీకు అడ్రస్కి అని చెప్పారండి. కిట్ వస్తుంది కదా, లెటర్స్ అవి రాయడమే కదా, రాసే పనే కదా అని అనుకున్నాము. అయితే ఆ కిట్ వస్తుంది అని చెప్పి లాస్ట్కి వాడు ఒక బాక్స్ పంపించి ఒక లెటర్ ఇచ్చాడండి. సేమ్ మీకు మేము ఎలాగైతే చెప్పామో మీరు కూడా అలాగే వేరే వాళ్ళకి చెప్పి ఆ అమౌంట్ని మీరు డీడీ చేయించుకోండి. అప్పట్లో ఈ ఫోన్పేలు ఇంత ఫాస్ట్గా లేదు కదా, డీడీ చేయాలి అని చెప్పారండి. అయితే మేము మోసపోయింది కాక ఇంకో 10 మందిని మోసం చేయడం ఇంకా మా వల్ల అవ్వక అక్కడితో అది ఆపేసాం. అది ఫస్ట్ నేను అప్పటికి జీరో నాలెడ్జ్ అనమాట, మోసపోయింది అదొకటి. నెక్స్ట్ ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ యాప్స్ వస్తున్నాయి కదండి, బెట్టింగ్ యాప్లని అవ్వని ఇవ్వని, ఈ యాప్లతో ఇంత మీరు సంపాదించవచ్చని. మెయిన్ ఏంటంటే ఇదివరకు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు మోసపోయేవారండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే ఎక్కువ పర్సెంట్ మోసపోతున్నారు అనమాట. అప్పట్లో వాళ్ళు ఏదో బంగారం అని చెప్పి ఏదో రాగి ఏదో తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేసేవారు మన ముందు జనరేషన్ వాళ్ళు, వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడు అలాంటివి ఏం లేవు, కానీ చదువుకున్న వాళ్ళే ఈజీగా మోసపోతున్నారు అనమాట. ఈ యాప్లో మీరు డౌన్లోడ్ చేయండి, మా ఫ్రెండ్ పెద్ద ఆఫీసరే ఆయన కూడా పెట్టారు, వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారు, వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారు అని చెప్పి కొన్నాళ్ళు అది నడుస్తుందండి. వాళ్ళు ఇస్తారు జెన్యున్గా. ఇలా మనకు వచ్చింది కదా అని చెప్పి ఇంకొంతమందిని యాడ్ చేసి జాయిన్ చేస్తూ ఉంటుంటాము. లాస్ట్లో అప్పుడు ఇంకా యాపే క్లోజ్ అయిపోద్ది అనమాట. అలాంటి యాప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏవో ప్రొడక్ట్స్ వస్తాయి, మీరు 10,000 పెట్టి 2 పట్టు చీరలు ఇస్తారు, కొన్ని ఐటమ్స్ ఇస్తారు, తర్వాత మీరు మళ్ళీ అవి కొంటే మీకు మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది, మీ ఐటమ్స్ మీకు ఉంటాయని అలా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఇవన్నీ కూడా ఫేకేనండి. ఎవ్వరు కూడా ఏది కూడా కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వరు. ఆ విషయం ఇంకొకసారి మనం గుర్తెచ్చుకోవాలి. మనం ఏంటంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి నమ్మకుండా మనం సొంతంగా మన నాలెడ్జ్ అనేది సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు లేదు మేము చదువుకున్నాం కదా, ఇంట్లో ఉంటున్నాం, టైం ఉంటుంది, ఎలాగైనా మేము గెయిన్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ అకౌంట్స్ ఫీల్డ్స్ అయితే కనుక మీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి కోచింగ్ సెంటర్లు ఉంటాయండి. ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, టాలీ ఎలా నేర్చుకుంటామో అలాగే వాళ్ళు వర్క్ కూడా నేర్పిస్తారనమాట. అలాంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీరు వర్క్ నేర్చుకుంటే అట్లీస్ట్ మీకు వర్క్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు పార్ట్ టైం జాబ్స్ ఏదైనా చేసుకోవచ్చు. లేదండి మాకు వెళ్ళి వర్క్ మా ఫీల్డ్ అది కాదు అనుకుంటే, వేరే ఉన్నాయి అనుకుంటే కనుక హోమ్ ట్యూషన్స్ చెప్పచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. మీ ఇంట్లోనే మీరు ట్యూషన్స్, ఇది ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి ఆలకించేదే. ఎవరికైనా టైం ఉంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ట్యూషన్స్ చెప్పేవారు. ఇప్పటికీ కొంతమంది చెప్తున్నారు. అలా ట్యూషన్స్ చెప్పేవారు. చుట్టుపక్కల ఎక్కువ మంది పిల్లలు లేరండి ట్యూషన్స్ చెప్పడానికంటే వీళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ ఒక సబ్జెక్ట్ వైజ్గా చెప్పడం అలా చేస్తుంటారు. ట్యూషన్స్ ఒక ఆప్షను. అలాగే ఇవి ట్రేడింగ్ ఇవనేది కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా రిస్క్తో కూడుకున్నవండి. ఇవాళ అమౌంట్ పెట్టగానే నాకు 2 డేస్లో ప్రాఫిట్స్ కావాలంటే అది సాధ్యమయ్యేదే కాదు. అవన్నీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెట్టాలి. పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళాలి. అలా అని వేస్ట్ కాదు, అలాగని బెస్ట్ కాదు. దానికి ఉన్న సబ్జెక్ట్ని బట్టి నాలెడ్జ్ సంపాదించుకొని ట్రేడింగ్స్, షేర్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వాటిలోకి వెళ్ళాలి. అలాగే ఈ యువతలు కొంతమంది ఇన్సూరెన్స్లు అంటుంటారు, మీరు 1 లక్ష కడితే మీకు 10 సంవత్సరాల తర్వాత సన్ లైఫ్లు అని చెప్పి అవి ఉంటుంటాయి అన్నమాట. అవి కూడా మార్కెట్ రిస్క్ బేస్ చేసుకుని ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. అసలు ఎవరో ఒకరు వెంటనే మనకు బాగా తెలిసిన వాళ్ళు చెప్పగానే ఓకే వీళ్ళు చెప్పారు కదా
వీళ్ళు కడుతున్నారంటే వీళ్ళన్నీ ఆల్రెడీ వెరిఫై చేసి ఉంటారని చెప్పి బ్లైండ్గా మిగతా వాళ్ళు కూడా కట్టేస్తుంటారు అనమాట. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఒక్కరు కూడా ప్రాపర్గా ఆ డాక్యుమెంట్స్ చూడరు, అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. మనం జాయిన్ అయ్యాం, వేరే వాళ్ళు కూడా చెప్దాం, మంచి ఇంటెన్షన్ తోటి చెప్దామని అనుకుంటారు స్టార్టింగ్లో వీళ్ళకి అమౌంట్స్ రావడం వల్ల. తర్వాత అది క్రిటికల్ అయిపోయిన తర్వాత అయ్యో పలానా వాళ్ళు చెప్పడం వల్ల మేము మోసపోయాము అని చెప్పి అనుకుంటాం. అయితే ఇది ఏది కూడా మనం ఈజీగా వచ్చేది కాదండి. పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి డేటా ఎంట్రీ అన్నీ చెప్తూ ఉంటారు. మా ఫ్రెండ్ గతంలో ఒకసారి చెప్పింది, తను ఖాళీగా ఉందని చెప్పి కాల్ వచ్చింది, డేటా ఎంట్రీ చేయమంటే నేను అన్నీ చేసి ఇచ్చాను, కానీ తిరిగి నాకే 10,000 ఫోన్పే చేయమన్నారు, 2 కలిపి తర్వాత మీ శాలరీలో వేస్తామని చెప్పారో వెయ్యొచ్చా అని అడిగింది. అసలు మీరు వర్క్ చేస్తే మళ్ళీ అమౌంట్ మీరెందుకు వేయడం? ఎప్పుడైతే మిమ్మల్ని ఎవరైతే అమౌంట్ అడుగుతారో అది వెంటనే ఫేక్ అని అర్థమైపోద్దండి. నెక్స్ట్ వాడు డేటా ఇచ్చి అంతా చేయించుకొని రిటర్న్ తీసేసుకొని తిరిగి వేళ్ళ అమౌంట్ అడిగారంటే ఎంత తెలివైనలో చూడండి. అందువల్ల ఈ డేటా ఎంట్రీ జాబ్లని, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఇవన్నీ కూడా ఫేక్ అండి. ఆల్మోస్ట్ ఏది కూడా కష్టపడకుండా రాదు కష్టే ఫలే అని అంటారు కదా మన పెద్దలు. అలా మీ ఇండివిజువల్గా మీరు స్టిచ్చింగ్ అని, ఎంబ్రాయిడరీ అని, ఇప్పుడు ఈ మగ్గం వర్కులని, నెక్స్ట్ మిషన్ వర్క్స్కి సంబంధించిన మిషన్స్ కూడా లోన్స్ ఇస్తున్నారు మహిళలకి. అలా ఏదైనా చేయాలి స్టిచ్చింగ్ ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అలా డిజైనింగ్ అటు సైడ్ ఏదైనా మీ చేతిలో ఉన్నదాన్ని బట్టి, మీకు ఉన్న సర్కిల్ బట్టి అలాగా, లేదంటే శారీ బిజినెస్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. బ్యూటీ పార్లర్ రన్ చేయడం, లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి ఏవో ఫ్రీ క్లాసెస్ అని ప్రొవైడ్ చేస్తుంది, మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే వచ్చి నేర్చుకోండి అని. అలా చూసుకోవడం, ఏదైనా మీకు తెలిసిపోతుంది జెన్యూనా కాదా అనేసి. అలా చూసుకోవాలి తప్ప ఎవరో ఏదో చెప్పారు అందులో పెట్టమన్నారని చెప్పి మనం పెట్టేసి అమౌంట్ పోయిందని బాధపడడం, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఖర్చు పెట్టడం, ఇవన్నీ తర్వాత సమస్యలు చాలా పెద్దగా వాటికి దారితీస్తాయి అన్నమాట. ఇలా కాకుండా మీరు నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత ఏదైనా స్టార్ట్ చేయండి. అలాగే ఎవరేం చెప్పినా కానీ ముందు దాని మీద అవగాహన తెచ్చుకొని ఎంక్వైరీ చేసి చేయాలండి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేయాలి అంటే కనుక దానికి సంబంధించిన 4-5 వ్యక్తులను ఎంక్వైరీ ఎలా చేస్తామో, సేమ్ జాబ్ విషయంలో కూడా ఎవరో ఏదో చెప్పారని చెప్పి బ్లైండ్గా అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోవడం, లేదంటే వాళ్ళకి అమౌంట్ పంపించేయడం, ఇలా సఫర్ అవ్వకుండా ఉంటారని నా ఉద్దేశం. అందుకోసమని ఈరోజు వీడియో చేస్తున్నాను. గతంలో కూడా సేమ్ ఇవే చెప్పుకుంటాను, బహుశా మళ్ళీ ఇంకొకసారి రిమైండింగ్లా ఉంటుందని చెప్తున్నాను అండి, అంతే, ఇంకేం కాదు. అయితే ఈ ఫేక్ ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు, మనం వింటున్నాము అంటే మనం ఖాళీగా ఉంటున్నాం అని అర్థం. ముందు మనం ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండడానికి ముందు ట్రై చేయండి. బిజీగా ఉండలేమో అనుకుంటే మీకు ఏ వర్క్ వచ్చో అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు ఏ స్కిల్ వచ్చనేది మీకే అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి, ముందు మీకు మీ మనసు ఏం చెప్తే అది నమ్మండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.